ఫ్రెండ్స్, ఈ షాకింగ్ న్యూస్ మీకు తెలుసా? గుంటూరు జిల్లాకు సంబంధించిన బైపీసీ అమ్మాయికి కేవలం 5 మార్కులు వచ్చాయనే రిజల్ట్ చూపించింది. మరి 5 మార్కులు వస్తే అంత మెరిటోరియస్ స్టూడెంట్ వాళ్ళ ఇంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒక్కసారైనా ఆలోచించారా? ఎంత టెన్షన్గా ఉంటుంది. మరి అలాంటి టెన్షన్లో ఏమైనా ఆన్వర్డ్ స్టెప్ తీసుకొని ఉంటే ఏం జరిగేది? అసలు ఎందుకు ఇలా జరిగింది? మళ్ళీ రీఎవాల్యుయేషన్ పెడితే ఏం జరిగింది? ఎందుకు ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి? దీనికి బాధ్యులు ఎవరు అనేదే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు తెలుసు, ఒకవైపు నీట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, ఒకవైపు పేపర్ లీకేజీలు ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో పిల్లలు ఎంతో కష్టపడి చదివే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది, దీని గురించి ఆలోచించేవారు ఎవరు? ఇది చాలా 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 హృదయ విదారకమైనటువంటి పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు. నాకు మాత్రం చాలా బాధ, ఆశ్చర్యంగా అనిపించింది. తప్పు ఎక్కడ జరుగుతుంది? మార్కులు వేస్తారు, పర్సనల్గా దిద్దుతారు పేపర్లను, తర్వాత మార్క్స్ ఎంట్రీ చేస్తారు, అక్కడ జరుగుతుందా? స్కానింగ్ చేసేటప్పుడు జరుగుతుందా? అప్లోడ్ చేసేటప్పుడు జరుగుతుందా? హాల్ టికెట్ నెంబర్స్ ఏమైనా మిక్స్ అవుతున్నాయా? టోటలింగ్ ట్యాబులేషన్లో మిస్టేక్ ఏమైనా ఉందా? సాఫ్ట్వేర్ సర్వర్లో లోపాలు ఉన్నాయా? ఏమీ కాకుండా అంటే హ్యూమన్ నెగ్లిజెన్స్ కూడా ఇందులో ఉందా అనేది మాత్రం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు రిజల్ట్ పర్యవసనాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? చెబితే మాత్రం చాలా దారుణంగా అనిపిస్తుంది. విద్యార్థులు ఫస్ట్ తీవ్రమైన మానసిక గురికి ఒత్తిడవుతారు. ఎంత అంటే అది ఇంకా చెప్పనలవి కాదు. అలాంటిది ఒక మెరిటోరియస్ స్టూడెంట్స్కు తక్కువ వచ్చాయంటే ఇంకా ఎలా ఫీల్ అవుతారు? ఏ రిజల్ట్ ఏమైనా కూడాను ఇలా ఫీల్ అయ్యే పిల్లలు చాలామంది ఉంటారు. నేను ఫెయిల్ అయ్యాను అనే భావన వాళ్లకు చాలా కలిచివేస్తుంది. తల్లిదండ్రుల నిరాశ, సమాజంలో ఒత్తిడి, కొన్ని సందర్భాల్లో సూసైడ్ చేసుకోవడానికి కూడా వెనకాడరు. మరి ఇలాంటి పరిస్థితులకు కారణం ఏంటి? ఒక్క మార్క్ షీట్లో పొరపాటు ఒక జీవితాన్ని చీకట్లకు నెట్టేయవచ్చు. కాబట్టి దీని గురించి అధికారులు బాగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. ఇలా తప్పిదాలు జరగడానికి కారణం ఎవరు? విద్యాశాఖ అందామా, పరీక్ష బోర్డు అందామా, సాఫ్ట్వేర్ టీం అందామా, డేటా ఎంట్రీ సిబ్బంది అందామా, లేక సిస్టమ్ మొత్తం కూడా అందామా? ఏది ఏమైనా కూడా బాధపడే వాళ్ళు విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే. ఏ కాలేజీలో చదువుతారో వాళ్ళకు కూడా ఇసుమంత బాధ అయితే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కాలేజీలో చదివిన పిల్లలకు ఇలా అన్యాయం జరిగిందా అనే బాధ కూడా పడతారు. మరి వీళ్ళకి ఎవరి బాధ్యత అయినా కూడా అసలు ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి? పేరెంట్స్ పిల్లలు రిజల్ట్ చూసుకోగానే ఏం చేయాలి, ఎలా ఫీల్ అవుతే ఎంత నష్టం జరుగుతుంది అనేది ఇప్పుడు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్, ఒక్క సూచన మీ అందరికీ. ఏ రిజల్టే కానివ్వండి, అది ఏ క్లాస్ రిజల్టే కానివ్వండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రిజల్టే కానివ్వండి, మీరు వెంటనే టెన్షన్ పడకండి. అది ఎలాంటిదైనా, విద్యార్థి మెరిటోరియస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏ లాంటి రిజల్ట్ వచ్చినా కూడా టెన్షన్ పడకుండా పిల్లలకి సపోర్ట్గా నిలవండి. ఫస్ట్ మీకు చేయించుకోవాలి అనిపిస్తే, అంటే మెరిట్ స్టూడెంట్ ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి అనిపిస్తే తప్పకుండా రీకౌంటింగ్కి, రీవాల్యుయేషన్కి అప్లై చేయండి. కాలేజీ వాళ్ళను సంప్రదించండి, టీచర్స్తో మాట్లాడండి. మీ సామర్థ్యాన్ని ఒక్క మార్క్ ఎప్పుడు కూడా అంచనా వేయదు. మార్క్స్ ఆర్ నాట్ లైఫ్, యువర్ లైఫ్ ఈజ్ వెరీ లాంగ్. మనం చేయాల్సిన ఎన్నో ఉంటాయి. ఒక ఛాన్స్ పోయినా కూడా మరొక ఛాన్స్ వస్తుంది. ఎట్టి పరిస్థితులు కూడా టెన్షన్కు లోనై ఏ విధమైనటువంటి చర్యలకు మాత్రం పాల్పడకూడదు. విద్యార్థులారా, విద్యార్థి తల్లిదండ్రులారా, పరీక్షల్లో మార్కులు తప్పొచ్చు, రాకపోవచ్చు, తక్కువ అవ్వచ్చు, కానీ ఒక విద్యార్థి జీవితం తప్పిపోకూడదు. రిజల్ట్స్ కన్నా ముఖ్యమైనది ఆ పిల్లల భవిష్యత్తు, వారి ప్రాణాలు. కాబట్టి మనందరం కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అటు ప్రభుత్వమే కానివ్వండి, ఇటు పేరెంట్సే కానివ్వండి, ఇటు విద్యార్థులే కానివ్వండి, తప్పిదాలు జరుగుతూ ఉంటాయి, పెద్ద ఎత్తులో జరుగుతుంటాయి. కాబట్టి అలాంటి తప్పిదాలు జరగకుండా ప్రభుత్వం వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అలాగే తప్పులు రావచ్చు, మనం తొందరపడి ఎలాంటి చర్యలకు పాల్పడకూడదు, అటు పేరెంట్సే కానీ ఇటు పిల్లలే కానీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీరేమి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అటు పేరెంట్స్కే కానీ, ఇటు విద్యార్థులకే కానీ, అటు ప్రభుత్వానికే కానీ తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఇంకా నచ్చితే మీ దగ్గరే పెట్టుకోకుండా వీడియోను వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇది మనకు ఎంతో ఎంతో అవసరమైనటువంటి వీడియో. ఇప్పుడు ఒకటి కాదండి, ఎన్నో పరీక్షలు జరుగుతున్నాయి, వాటిల్లో రిజల్ట్లు ఎలా వస్తాయో తెలీదు. మనకు తెలుసు, నీట్ పరీక్షల పేపర్లు కూడా ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతున్నాయో అది అవినీతి వల్ల. మరి అలాంటి అన్నిటికీ కూడాను ధైర్యంగా ఉండడం ఎంతో అవసరమో. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ ఇఫ్ యూ లైక్ ఇట్. అండ్ మీకు ఇష్టమైతే ఇలాంటి కంటెంట్ ఉంటుంది. లాంగ్వేజ్కే కాదు, మనకి
ఎంతో విద్యార్థులకు తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కంటెంట్ మన ఛానల్లో ఉంది. ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.